నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారండి. అరెస్ట్ అయిన తర్వాత మాచర్లలో మీరు ఆ నైట్ చూసినట్టయితే సంబరాలు చేసుకుంటున్నారు, క్రాకర్స్ కాలుస్తారు. అంటే ఏంటి, ప్రజలు అప్పటి వరకు అంత చీకట్లో బతికారా, అంత అరాచకంలో బతికారా? దేనికి సంకేతం అనుకోవాలండి? నేను కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తినేనండి. మాచర్ల నియోజకవర్గమే మాది. ఓకే. గత 20 సంవత్సరాలుగా ప్రజలు ఎలాంటి నిర్బంధానికి లోనయ్యారనేటువంటి దానికి ఉదాహరణే మీరు చెప్పినటువంటి సంఘటన. ఓకే. క్రాకర్స్ కాల్చడం, బయటకు వచ్చి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం, స్వీట్లు అనేటువంటిది కారణం ఏంటంటే భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ, వాక్ స్వాతంత్రం ఉంది. ఇన్ని మాటలు మనం చెప్పుకుంటాం గొప్పగా. కానీ మాచర్ల నియోజకవర్గం అనేటువంటి ఒక నియోజకవర్గంలో గొప్ప గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. కానీ ఒక 20 సంవత్సరాలుగా వచ్చినటువంటి పరిణామాలు చూస్తే ఏంటంటే అది ఒక దుర్భేద్యమైనటువంటి కోటలాగా తయారు చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్న ఈ 2019 నుంచి 24 వరకే కాదు, అంతకుముందు 3 సార్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉండేవాడు. పూర్తిగా 19 నుంచి 24 మధ్యలో అతని దాష్టీకానికి అంతు లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పటికీ కూడా చాలా వెనుకబడినటువంటి విలేజెస్ ఉన్నాయి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విలేజెస్. తర్వాత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ బంధువు పిన్నెల్లి సుందరరామిరెడ్డి అని చెప్పేసి ఆ రోజున అక్కడ చాలా దాష్టికాలు చేశారు ఆ ఏరియాలో. ఓకే. సో అతన్ని నక్సలైట్లు కాల్చి చంపారు. చంపిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి లక్ష్మారెడ్డి అని ఆయన వచ్చారు. అక్కడ కొంతవరకు బాగానే అతను ఉండేవాడు, ఇంత దారుణం ఉండేది. అది ఎప్పుడైతే రామకృష్ణారెడ్డి జమానా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు వాక్ స్వాతంత్రం అనేది అక్కడ లేదు. పూర్తిగా ఏం జరిగినా ఏకపక్షంగా మాట వింటే ఊళ్ళో ఉంటారు, లేకపోతే లేదు. ఎలక్షన్ రోజు కూడా వాళ్ళ ఊళ్ళో ఎలక్షన్ జరుగుతుంటే ఒక అతను బయటకు వచ్చి చెప్పాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, అవును, ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియో కాల్ చేసి నువ్వు బయటికి రాకపోతే చంపేస్తామంటే ఆ రోజున అనిపించింది మనం ఆంధ్రాలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అనేటువంటి. అయిన తర్వాత అంత బాహాటంగా వెళ్ళి ఈవీఎంను పగలగొట్టి బయటికి రాగానే ఒక వ్యక్తిని ఆపటానికి వచ్చిన వ్యక్తి తల పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి మహిళని బెదిరించడం అనేది మనం అందరం చూసాం, ప్రత్యక్షంగా మనకి వీడియోలో కనపడుతోంది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రావటం, ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఆగండి అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ మనకి 4వ తారీఖు అయిపోతే ఇవాళ ఎన్నో తారీఖు అండి, మొన్న అరెస్ట్ చేసింది, దాదాపు 20 రోజుల పైన అతను బయట ఉండగలిగాడు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా, న్యాయ వ్యవస్థను మనం కామెంట్ చేయటం కాదు కానీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దాష్టీకానికి కూడా అతనికి 20 రోజులు ఇంకా మీరు ఇది ఇచ్చారు అంటే, రిలీఫ్ ఇచ్చారు అంటే ఏంటంటే సిస్టమ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది. ఆ రోజున అంటే ఇంకా కూడా దారుణాలు ఏంటంటే కిడ్నాపులు చేసి ఇంత ఇస్తేనే కానీ వదిలిపెట్టం, ఇలాగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి సంఘటనలు కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి చాలామందికి తెలుసు, కానీ బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఆ రోజున బోండా ఉమా గారును వీళ్ళు వెళ్ళినప్పుడు కారు మీద ఎలా దాడి జరిగిందో చూసాం. తురక కిషోర్ అనేటువంటి వాడు ఇవాళ అతను అక్కడ మున్సిపల్ చైర్మన్, మాచర్ల మున్సిపాలిటీకి చైర్మన్. తర్వాత ఇప్పుడు ఆ కిటికీలో నుంచి దూకి పారిపోయినటువంటి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను బర్త్డే చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వెళ్ళి అతనికి అభినందనలు తెలియజేయటం, ఆ పార్టీకి వెళ్ళటం, ఇవేవి కూడా ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఆ వ్యవస్థనంతా గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేయించుకొని వాళ్ళు ఏదన్నా మాట వింటే సరే, లేదంటే ఇటు ఫిజికల్గా వీళ్ళు దాడి చేయటం, లేదంటే పోలీస్ కేసులో ఇరికించి ఇది చేయటం అనేటువంటిది. సో దీన్ని ఎదిరించేటువంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మందితోటి ఏం చేయగలుగుతారు? ఆ చంద్రయ్య అనేటువంటి హత్య జరిగింది కూడా మనం చూసాం. మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తాం, లేదంటే చంపేస్తాం అంటే కూడా
అతను జై చంద్రబాబు అన్నాడని చెప్పి నడి రోడ్లో పీక కోసి చంపేశారు. ఇది మనం అసలు ఒక ప్రజాస్వామ్య దేశంలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఊహించగలమా? కానీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి కదిలిపోయి ఆయన ఆ పాడి కూడా మోసి వచ్చాడు ఆ కార్యకర్త. అలాంటి భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినప్పుడు, కనీస వాక్ స్వాతంత్రం లేనప్పుడు, నిజంగా అలాంటి పీడ విరగడైనప్పుడు పండగ చేసుకోవడంలో తప్పే ఉందండి. పైగా న్యాయ వ్యవస్థ ఇంకో మంచి పని ఏం చేసిందంటే, ఆ 24 ఎన్ని రోజులైతే నువ్వు ఉన్నావో అన్ని రోజులు మాచర్ల నియోజకవర్గం వైపు వెళ్ళొద్దు, నర్సరావుపేటలో మాత్రమే ఉండాలి, రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలంటే మూలాన ఇంకొన్ని దాడులు ఆగింది. మీరు ఇంకోటి గమనించారో లేదో, సాయంత్రం కోర్టుకి సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు చీకటి పడ్డ తర్వాత అతని అనుచరులు కొంతమంది వచ్చి అక్కడ జేజేలు కొట్టుతుంటే ఒక వ్యక్తి వెళ్ళి ఎదురుగుండా నుంచున్నాడు. అతను తెలుగుదేశం వ్యక్తి అనుకుంటాను. అవును. మొదట ఏమనుకున్నాడు, తన అభిమానే అనుకున్నాడు. కానీ చూసిన తర్వాత అర్థమైంది. అప్పుడు ఆ సందర్భంలో కూడా గట్టిగా కడుపులో పిడిగుద్దు గుద్దాడు. మీరు ఒకసారి వీడియో గమనించండి. అవును. పోలీసుల సమక్షంలోనే వచ్చినటువంటి వ్యక్తి మీద నువ్వు దాడి చేశావు అంటే అతని మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి న్యాయం అనేటువంటిది ఆలస్యంగా అయినా కానీ కళ్ళు తెరవటం, అలాంటి వ్యక్తుల్ని చేయటం అనేటువంటిది ఏంటంటే మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాకపోతే ఏంటంటే జస్టిస్ అనేది త్వరగా జరిగితే వ్యవస్థల మీద కూడా నమ్మకం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు వెళ్ళటం, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవటం అనేటువంటిది చాలా తేలికైన పని అయిపోతుంది. పైగా నువ్వు సమాజంలో ఉండే యాంటిసిపేటరీ బెయిల్ అడగటం పర్వాలేదు, కానీ నువ్వెక్కడో అసలు మనిషి కనపడకుండా యాంటిసిపేటరీ బెయిల్ అడిగితే వీళ్ళు ఎలా ఇస్తున్నారు అర్థం కావట్లేదు. ఓకే. ఎందుకంటే నువ్వు ఒక దారుణం చేసావు, దాక్కున్నావు, కనీసం నువ్వు బయటికి రా, వచ్చినాకే ఇస్తాను బెయిల్ అని అలాగే వీళ్ళ తరపున ఎవరో ఒకళ్ళు వాదించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇలాంటివి కొన్ని అంటే చట్టపరంగా పద్ధతి అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం కామెంట్ చేయట్లేదు. కానీ చూసే సామాన్య వ్యక్తికి ఏమవుతుందంటే, ఓహో దాష్టీకం చేసినా కానీ మనం వెళ్ళిపోతే మనకి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందన్నమాట అని ఒక దుష్ట సాంప్రదాయానికి అది దారి వేస్తూ ఉంటుంది. అందుకని అలాంటి వాటికి చెక్ పెడుతూ ఇలాంటి చర్య అనేటువంటిది మిగతా వాళ్ళకు కూడా ఉదాహరణ సెట్ చేయాలి. ఇంకొకసారి మనం చేస్తే మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మనకి శిక్ష పడుతుంది అనేటువంటి కొంత భయం కల్పిస్తే సమాజానికి చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ఇదే దాంట్లో అండి ఓన్లీ ఈవీఎంకి సంబంధించిందేనా, లేకపోతే చంద్రయ్య గారి లాంటి కొంతమంది వ్యక్తులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఒకటండి, ఇప్పుడైతే పెట్టినటువంటిది 4 కేసులు. ఒకటి ఈవీఎం ధ్వంసం చేయటం, తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేసిన కారంపూడి అనేటువంటి ప్రాంతంలో, తర్వాత ఒక మహిళని, దళిత మహిళని బెదిరించడం, తర్వాత వీళ్ళు ఈవీఎం పగలగొడుతున్నప్పుడు ఎవరైతే అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను బయటికి వెళ్ళిన తర్వాత తల పగలగొట్టడం. 2 అటెంప్ట్ మర్డర్ కేసులు, 2 మామూలు కేసులు ఏవో పెట్టున్నారు వీటి వరకు. ఓకే. అయితే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వచ్చి వాళ్ళు ఇంకొన్ని కేసులు ఏమన్నా పెడతారేమో అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద ఒక్కొక్కళ్ళుగా వచ్చి బయట పెడుతున్నారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు ఫైల్ చేశారు. అలాగా వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే అవసరమైతే ఇంకొన్ని కేసులు కట్టడం అనేటువంటిది జరుగుతుంది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది.